ఏం శ్రీగా ఏం ప్రాబ్లం అండి? మీడియా అట్లా చెప్పండి. కరెక్ట్ ఇంతమంది మీరు పోలీసులు తీసుకోవచ్చు. సెట్ చేసేట ఓన్లీ క్రిమినల్ సెంటర్లో సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ చేయిందా? 2 సార్లు అయింది. ఆ డబ్బులు లేకుండా మేము ఇచ్చేస్తాం. ఏ అన్ని కదన్నా అది 500 రూపాయలు ఉన్నట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 కూర్చోండి సీట్ ఏం లేదు. మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా రకరకాల టెన్షన్స్ లేడీ ఇంటి మీద ఇబ్బంది పెట్టలేదు. సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా అది కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా. సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటాయి కదా. ఉంటాయి కదా. కాబట్టి దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెట్ చేస్తుంది. బాలాజీ దాంట్లో కేసు రిజిస్టర్ అయింది సార్. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెట్ చేయమని 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అందుకని మీరు మీరు ఏం కేసు రిజిస్టర్ అవ్వలేదు? మళ్ళీ ఓన్లో చెప్పండి సార్. ఇంకొక పెట్టి కొత్త కేసు అడిగి కదా ఇంకే సంబంధం కూడా లేదు. సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళు ఏమైనా 120 కింద విజేత బంధువులకు పెట్టుంటే విజేత బంధువులకు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6 టౌన్స్ లిమిట్స్లో ఉన్న మొత్తం ప్రతి ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ చేయడం నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ వస్తుంది. సరేనమ్మా. మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాఫీ ముందు పడేది మాట్లాడాలి. కూర్చో. అక్కడ ఎంక్వైరీ చేశారు. అక్కడ ఇళ్ళు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగారు. నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడుగుతున్నారు. మనోడు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. నేను ఆఫీస్ వచ్చేటప్పుడు కూడా సార్ మేడం గారు ముందే మా డబ్బులన్నీ కూడా పేమెంట్ వీడియో